నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని మతాలను గౌరవించాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై వ్యూహరచన. నగరంలోని ఆనం నివాసంలో జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఘనంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, అభిమానులు. ఓటర్లకు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓలు, సూపర్వైజర్లకు సూచనలు ఇచ్చిన తహసీల్దార్ రమాదేవి. దేశంలో అన్ని మతాలకు సరైన ఆదరణ ఉందని, అయితే ఇటీవల కొందరు బలవంతంగా మత మార్పిళ్లకు పాల్పడడం సరికాదని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ఆయన ప్రారంభించారు. గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థనా మందిరంను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో మందిరం ఏర్పాటు చేసుకునేందుకు తనను కొందరు క్రైస్తవులు సంప్రదించారని, వారికి అధికారుల సహకారంతో స్థలం కేటాయించడం జరిగిందన్నారు. అయితే ప్రతి ఒక్క మతం వారు మిగిలిన మతాల వారిని గౌరవించడం మన సాంప్రదాయమని, దాన్ని కొనసాగించాలని తెలిపారు. ఇటీవల గూడూరు పట్టణంలో ఓ దేవాలయానికి సంబంధించిన కొట్టును బాడుగు తీసుకున్న వ్యక్తి మతం విషయంలో పలు ఇబ్బందులు తలెత్తాయని, ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆయన సూచించారు. మంచి సందేశాన్ని మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, వేరే వాళ్ళని ప్రేమించేవాళ్ళు, స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు అనే మాట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు ఏంటంటే ఎక్కువ మత ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది భారతదేశం, అన్ని మతాలకి అన్ని కులాలకి సమానంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి భారతదేశం. ఇక్కడ ఒక్క మతానికో ఒక కులానికో ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ ధర్మరాజస్వామి దేవస్థానంలో ఒక యాదవ్ అతను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాడు. అక్కడ ఒక కొట్టు తీసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే హిందూ దేవాలయాల్లో క్రైస్తవులకు ఇవ్వరు. అలాగే మన క్రైస్తవ దేవాలయాల దగ్గర ఏమన్నా అంగట్లున్నాయి కానీ హిందువులకి మనం ఇవ్వం. కొబ్బరికాయలు పెట్టుందని కుదరదు మన దగ్గర, అట్లా అక్కడ కుదరదు. అయితే అక్కడ అతను ఏంటంటే అక్కడ చేరి ప్రేయర్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూసి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. ఎందువల్లంటే వాళ్ళు వచ్చి అడిగారు, బాబు ఇక్కడ చేయకూడదా అంటే వాళ్ళతో తిరుక్కొని మాట్లాడాడు. నేను చెప్పేది అంటే అలాంటివి వద్దు, ఎక్కడేం చేయాలో అవి చేయండి. దేవుడు ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప, అంతేగాని ఒక దేవుడిని మనం ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే దానివల్ల ఏమైంది, ఈరోజు కొట్టుపోయింది, అతనికి ఇబ్బంది పడింది ఎవరు, అతనే. కాబట్టి అలాంటివి చేయకూడదని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి భారతదేశం. ఇది ఒక కులం ఒక మతానికి సంబంధించింది కాదు ఈ భారతదేశం. కాబట్టి అందరం కూడా ఆ విలువలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి
క్రైస్తవ దేవాలయానికి సాయం చేశాను. మారుమూల ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు పాస్టర్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే అందరికీ నేను సాయం చేశాను. అయితే ఎలక్షన్ అప్పుడు ఏమైందంటే వాళ్ళు సునీల్ కుమార్ అని కాకుండా అవతల గెలవాలని చెప్పి ప్రార్థనలు చేశారు చర్చిల్లో. బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను పట్టించుకున్న దాకా చర్చిలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అదేం చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను పాస్టర్లని ఆహ్వానించి చర్చిలు ఎక్కడ ఉంటే అంటే పాస్టర్ కోసం కాదు, దేవుడి కోసమే తప్ప పాస్టర్లు అయితే కోసం వాళ్ళు చెప్తే అనే పరిస్థితి కాదు. ఆడ దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో నేను సాయం చేయను తప్ప ఇంకోటి అయితే కాదు. అంటే అట్లాంటివి మార్చుకోమని చెప్తున్నా. కొంతమంది పాస్టర్లకి అది మంచి పద్ధతి కాదు. సహాయం పొందేది ఒకరి దగ్గర, మీరు సహాయం చేసేది ఇంకొకరికి. వాళ్ళెవరో మీకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు మీకు మొహం చూసుండ్రు, మీకు ఇంత కూడా సహాయం చేసి ఉంటారు. సహాయం చేసిన రోజు సునీల్ కుమారే. అట్లాగే ఈ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామంది స్థలాలు ఇచ్చారు. ఎలక్షన్ మాత్రం వాళ్ళు అక్కడ దగ్గరికి వస్తే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓట్లేరు, అవతలకి వేస్తారు ఓట్లు. అవతల ఏం చేసి ఉంటారు, మళ్ళీ మీకు మీ డీపీలో కూడా ఫోటో పెట్టుకుంటారు. ఏమైనా చేస్తుంటే వెళ్ళని గుడ్ బంగారంగా సాయండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఈరోజు ఇక్కడ ఈ కట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఈరోజు ఇక్కడ స్థలం ఇచ్చింది ఎవరు? నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి గెలిచాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈరోజు మనకి చర్చికి స్థలం ఇచ్చారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోకుండా సమయం వచ్చినప్పుడు మీరు వేరే విధంగా చేస్తే ఇంకొరెవరు సహాయం చేయరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా సహాయం చేశారా మీకు 5 సంవత్సరాల్లో? అదన్నా మీకు తెలిస్తే సంతోషం నాకు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్రైస్తవ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ బలోపేతానికి మంత్రులు వ్యూహరచన చేశారు. మంత్రి ఆనం నివాసంలో 3 మంత్రులు భేటీ కావడంతో వారు జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. 2029 ఎన్నికల లక్ష్యంగా మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నెల్లూరు నగరంలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ఎండి ఫరూక్, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాలపై కీలకమైన చర్చలు జరిపారు. తన ఆహ్వానం మేరకు నివాసానికి వచ్చిన సహచర మంత్రులకు ఆనం సాదర స్వాగతం పలికారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా సాగిన ఈ భేటీలో 3 మంత్రులు సుదీర్ఘంగా ఆలోచనలు పంచుకున్నారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్ ను ఎలా బలోపేతం చేయాలి, పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై పక్కా వ్యూహాన్ని, మాస్టర్ ప్లాన్ ను వారు సిద్ధం చేశారు. కీలక మంత్రులు 3 ఒకే చోట చేరి పార్టీ పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వ్యూహరచన చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే మరియు సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బాలకృష్ణ అభిమాన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, ఇజ్రాయల్ కుమార్, రహీం, పిల్లల శ్రీనివాసులు, నరసింహనాయుడు, వేముల సునీల్, శివ, అమరయ్య, పార్వతయ్య, అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అమరన్నా సందర్భంగా ఈరోజు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు మనం కేక్ కట్ చేసి పండుగ వాతావరణం తీసుకున్నారు. రామారావు గారు సినీ ఫీల్డ్లో, సినీ పరిశ్రమలో ఎన్ని పాత్రలు చేశాడో, ఆయన పౌరాణిక కానీ, జానపద కానీ, సాంఘిక కానీ, అదేవిధంగా తల్లి మించిన కవయుడు బాలకృష్ణ ఆయన పోషించిన పాత్రలో ఇంకెవరు పోషించలేదు. ఆ రికార్డుని ఆయన కుమారుడైన బాలకృష్ణ గారే రికార్డ్ చేసుకెళ్తే జగన్ ఆయన ఇటువంటి పుట్టినరోజులు. ఓటర్లకు ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా బిఎల్ఓలు పనిచేయాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. మనుగోలులోని రెవెన్యూ కార్యాలయంలో
బిఎల్ఓలు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బిఎల్ఓలు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఇంటింటా సర్వే చేసి కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు మరియు మార్పుల కోసం ఇవ్వాల్సిన ఫారాల వినియోగం గురించి వివరించామన్నారు. ఓటర్ సమాచారం మరియు దరఖాస్తులను డిజిటల్ రూపంలో నమోదు చేయడం, ఫోటోలో నాణ్యత ఉండేలా చూడాలని తెలిపారు. అర్హత తేదీల ప్రకారం ఫారాలు స్వీకరించడం, క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలను పరిష్కరించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్తే తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ సహకారంతో ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు గ్రామీణ స్వయం ఉపాధి పథకం ద్వారా గుడ్డ సంచులు తయారు చేసే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి కోరారు. గూడూరులోని ద్వారకామయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ శిక్షణ 15 రోజుల పాటు జరుగుతాయని, అనంతరం బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు ఆధార్ కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డాక్టర్ రోహిణి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. తర్వాత ఒక రేషన్ ఇస్తాము. ఆ ఫోన్ నంబర్లో మీరు వచ్చి దాంట్లో ఎవరైనా అవసరం ఉండేవాళ్ళు మహిళలు ఎవరైనా కూడా ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే 13 రోజుల ప్రోగ్రాంలో వాళ్ళకి జూట్ ట్యాక్స్ తయారీ విధానం మనకు నేర్పిస్తారు. అదే కాకుండా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళకి లోన్ కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రాజెక్టుని సద్వినియోగం చేసుకోవాలి. దాని వచ్చి మనకు పట్టణం నడిబొడ్డులో మన షాదీ మంజల్ ఎదురుగా ఉన్న మన కొత్త మహిళా మండల భవనంలో ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది. కాబట్టి అది ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేది. ప్రతి ఒక్కరూ దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాజెక్ట్ మీద పాల్గొంటే తర్వాత కూడా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో లోన్ కానీ మనకు వస్తుంది కాబట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి ప్రాజెక్ట్ వచ్చేసి జూట్ బ్యాగులు తయారు చేయడము నేర్పిస్తారు వాళ్ళు. ఇది 15 రోజుల ప్రాజెక్టు. ఇది మహిళల కోసము ఏర్పాటు చేసినటువంటిది. ఇది ఆల్రెడీ వెంకటాచలంలో కూడా కంటిన్యూగా జరుగుతుంది. అటువంటి ప్రాజెక్టుని మనం ఇక్కడ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మనం వాళ్ళని అడగడం ద్వారా వాళ్ళు ఈ ప్రాజెక్టు మనకు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ చేరొచ్చు. చేరాలి అని అనుకునే వాళ్ళు 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, వాళ్ళది చక్కెర కార్డు, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, ఆ 3 కావాల్సి ఉంటుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి ప్రణాళికలను పక్కాగా రూపొందించుకోవాలని శిక్షణలో కార్యదర్శులకు సూచించామని ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు ఆర్జీఎస్ఏ వార్షిక కార్యాచరణ ప్రణాళికపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు పెంచలమ్మ, ఏవో మురళీకృష్ణ, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ ఇయర్కి ప్రారంభానికి ముందు ఖచ్చితంగా మనం జీపీడీపీ ఈ నిధులు ముఖ్యంగా మనకి 2 రకాలుగా ఉంటాయి. గ్రామ పంచాయతీ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినటువంటి వాటిని మనము సత్యవంటే గైడ్లైన్స్ ప్రకారం మనం చేసేసినా కూడా 100% మనకి ఫైనాన్స్ కమిషన్ ఏర్పడినప్పుడు కొన్ని అభిప్రాయాలు చెప్తా ఉంటారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేర్పరచడము కొంత లేట్ అయింది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ ప్లానింగ్ కూడా కొంత డిలే అయిందన్నమాట. పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అని చెప్పి ఒక పేరు పెట్టి కొన్ని గైడ్ లైన్స్ కూడా చేంజ్ చేశారు. గతానికి గ్రామాభివృద్ధి ప్రణాళికపై శిక్షణ ఇస్తున్నామని ఎంపీడీఓ జల్జాక్షి అన్నారు. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ, ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ఎలా అభివృద్ధి చేయాలో ముందుగా ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. ఖర్చు ఎలా పెట్టాలో అభివృద్ధి ప్రణాళికలో పొందుపరచాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు,
వెలుగు వివోఏలు తదితరులు పాల్గొన్నారు. శ్రావణి చెప్పండి. ఏ గ్రామ పంచాయతీ అయితే ఆడిట్ చేయదో ఫైనాన్స్ కానీ చిట్ ఫైనాన్స్ కానీ నాలుగు చేయించాలి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూనియన్ గ్రీను వాటరు ఖచ్చితంగా మన ఈ గ్రామంలో జనాలు కూడా కాలువలు బిల్డింగ్లను కట్టుకుంటూ ఎందుకంటే మనం శాశ్వత నోట్లోకి గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్స్, మండలంలో ఉన్న అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, వెలుగు డిపార్ట్మెంట్లోని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క విఓఏకి ఈరోజు శిక్షణా కార్యక్రమం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి ఇవ్వడం జరుగుతోంది. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ప్రతి సంవత్సరము మనము చేయడం జరుగుతోంది. గ్రామ పంచాయతీలలో ఏ ఖర్చు చేయాలన్నా ఈ అభివృద్ధి ప్రణాళికలో మనం అప్డేట్ చేసి ఉండాలి. కాబట్టి దీని మీద క్వాలిటీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఎలా తయారు చేయాలి అనే విషయం మీద ఈరోజు వీళ్ళందరి సహకారంతో శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చి మన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పరిశ్రమల నిర్మాణం కోసం మా పూర్వీకుల నుండి పట్టా హక్కు గల వారసత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని ఓజిలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. మండలంలోని అత్తివరం గ్రామ పంచాయతీ కారూరు గ్రామంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు రైతుల నుండి భూసేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అక్కడి రైతులు తమ భూములు ఇచ్చేది లేదని తెలిపారు. ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందనే ఆందోళనతో రైతులు తహసీల్దార్ కు వారు విన్నవించారు. అలాగే తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు ఎంపీడీఓ నారాయణ రెడ్డికి విన్నవించారు. మనకు ఆధారం సాగు భూమి లేదు, దానితో మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఇచ్చాము అర్జీ రాసుకొని మా గ్రామస్తులతో సహా ఆంధ్రప్రదేశ్ వచ్చాము. ఇంకా పోయి మళ్ళీ ఆర్డీఓ సార్ కూడా కలవడానికి పోతా ఉన్నాము. ఈ మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మా గ్రామ సభ్యులు మిగతా పొల అధికారులు పొలం రైతులందరూ వచ్చాము. కారూరు గ్రామస్తులు, అత్తివరం పంచాయతీ కారూరు గ్రామస్తులు, ఓజిల్లు మండలం, తిరుపతి జిల్లా. మేము ముఖ్య కారణం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా భూములు SIZకి పోతున్నాయని గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు గవర్నమెంట్ వారు. ఆ యొక్క భూములు పూర్తి పట్టా హక్కులు కలిగి ఉన్న రైతులు మేము. ఈ 70 మంది రైతులు యొక్క భూములు 214 ఎకరాల భూమి పోతుంది. ఆ SIZకి గ్రాబింగ్ కింద తీసుకుంటున్నారు. దానికి పూర్తి విరుద్ధంగా మేము మా భూములు మేము ఇవ్వమని పూర్తిగా దీనికి వ్యతిరేకత తెలుపుతున్నాము. ఎందుకంటే మేము చిన్న రైతులు, మా జీవనాధారము మా పశువులు యొక్క మేతకి సంబంధించిన దాన్ని కూడా మేము ఆ భూముల ద్వారానే ఉపయోగపరచుకుంటున్నాము. ముఖ్యంగా దాంట్లో ఇప్పుడు మా యొక్క భూముల్లో మేము నిమ్మ సాగు ఎక్కువ చేసుకుంటున్నాము. ఒక్కొక్కరికి 200 చెట్లు, 300, 400 నిమ్మ తోటలు పెంచుకుంటూ మేము జీవనాధారం చేస్తున్నాము. మాకు ఆ భూములు పూర్వీకుల నుంచి, అంటే మా పెద్దల నుంచి పితృార్జిత ఆస్తులు, అవి పూర్తి పట్టా పాస్బుక్ హక్కులు కలిగి ఉన్నాము. అది పక్కా రిజిస్ట్రేషన్ పొలాలు. సో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎలాంటి గ్రాబింగ్కి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా సరే ఈ భూములను మేము వదులుకోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా లేవని తెలియజేయడానికి మేము తహసీల్దార్ని కలుస్తున్నాము. నెక్స్ట్ ఆర్డీఓ గారిని కూడా వెళ్ళి కలవబోతున్నాము. దీనికి పూర్తిగా వ్యతిరేకము. దీనికి అందరూ ఈ మండల ప్రజలు కానీ, మీడియా వారు కానీ, గవర్నమెంట్ వారు కానీ మా ఇప్పుడు గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో మేఘా శ్యామ్ సుందర్ రెడ్డి కుమార్తె శ్యామ్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ రెడ్డి దంపతులు, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, రాఘవరెడ్డి, సనత్ రెడ్డి, కృష్ణంరాజు, సిద్ధారెడ్డి, కోటా కృష్ణ, ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
రావాల కృష్ణయ్య బాబు వృద్ధులకు భోజన వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి దాతగా మేఘా శ్యామ్ సుందర్ రెడ్డి గారి కుమార్తె మేఘా శ్యామ్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి గారి రోజు నిర్వహించడం జరుగుతుంది. వారికి మా రోటరీ క్లబ్ ట్రస్ట్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు శ్యామ్ సుందర్ రెడ్డి గారు వారి భవిష్యత్తు దినదినాభివృద్ధిగా బాగా అభివృద్ధి చెందాలని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. మన ఈ రోటరీ క్లబ్ వెస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత మంచి కార్యక్రమాలు దాతలు కూడా ఉదారంగా వచ్చి కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఈ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో ప్రతి నెల ముందు ఒక ప్రోగ్రాం ఉంది 11వ తేదీ. అదేవిధంగా ఇప్పుడు మంచి దాతలు తీసుకొస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మెగా శ్యామ్ సుందర్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి మెగా శ్యామ్ రెడ్డి గారు ఈరోజు 7వ బర్త్డే జరుపుకుంటున్నారు. వారికి మా క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఇటువంటి మంచి బర్త్డేని ఇటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్లో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆడంబరంగా కాకుండా ఇక్కడ అందరితో కలుపుకొని ఇటువంటి వారి దగ్గర బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో ఉన్న తులసి వనంలో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నందవరం చిన్నస్వామి శెట్టి, కాంతమ్మ, నాదముని శెట్టి, వసంతమ్మల జ్ఞాపకార్థం నందవరం సుబ్బారావు, శ్రీప్రియ దంపతులు వ్యవహరించారు. ఓం స్వామి ప్రభువే స్వామి శరణమయ్యప్ప. ఆనందయప్ప స్వామి. మనుగోలు వీసీ కాలనీలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో బుధవారం సందర్భంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో గణనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చేను శివయ్య, ఉమాదేవి వ్యవహరించారు. ఉష్ణ్యాహం ఫలరాజస్య గంధే క్షీరేణ స్నప్నయా గాయత్రీ ఛందః ఏకదంతాయ విద్మహే సూర్యవర్ణాయ భద్రం కర్ణేన శృణ్యామ దేవాః భద్రం పశ్యేమాక్షుభిర్యజాః సజాతో అచ్చరిచ్చత ఛోద్వాతో సర్వతో మాం పాహి వాయి సమందాతో సర్వో గాతుం గిజ్ఞపదయే ధైర్యే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుక్షేభ్యః ఓర్ధం జిగాతు వేషజం అత్యాదిస్తద్దసాంగులో పురుష ఏవేదకం సర్వో యద్భూతం యచ్చభవ్యో దృశ్యామి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. దృశ్యామి
ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వవిఘ్నహరం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారి పక్కన కొలువైన గణేశుడికి బుధవారం సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. జాతీయ రహదారి వెంబడి భారీ విగ్రహం ఉండడంతో వాహన చోదకులు, ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి బుధవారం వేకువజామున స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,054 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,12,432 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,45,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 246 రూపాయలు 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని మతాలను గౌరవించాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై వ్యూహరచన. నగరంలోని ఆనం నివాసంలో జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఘనంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, అభిమానులు. ఓటర్లకు ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా పనిచేయాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓలు, సూపర్వైజర్లకు సూచనలు ఇచ్చిన తహసీల్దార్ రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.